కృష్ణా జిల్లాలోని సిరిపురం అని అందమైన గ్రామం. ఆ ఊరిలో ఏప్రిల్ మే నెలలు వచ్చాయంటే ఎండలు మండిపోతాయి. వడగాల్పులకు చెట్ల ఆకులు కూడా రాలిపోతుంటాయి. ఆ ఊరి చివర ఒక అందమైన గడ్డి ఇల్లు ఉంది. ఆ ఇంటి పైకప్పు దట్టమైన ఎండుగడ్డితో, గోడలు మట్టితో కట్టబడి ఉంటాయి. ఆ ఇంట్లో రామయ్య, అతని భార్య సీతమ్మ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. రామయ్య కష్టజీవి, సీతమ్మ ఎంతో తెలివైంది. ఇంటిని ఎంతో శుభ్రంగా కళకళ్లాడేలా ఉంచుకుంటుంది. మధ్యాహ్నం సమయం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రామయ్య పొలం పని ముగించుకుని చెమటలు తుడుచుకుంటూ ఇంటికి వస్తాడు. సీతమ్మా, ఓ సీతమ్మా, ఆ ఎండ చూసావా? మాడు పగిలిపోయేలా ఉంది. ఈ రోహిణి కార్తె ఎండలకు పక్షులు కూడా చెట్ల మీద నుండి కింద పడిపోతున్నాయి. కాస్త ఆ కుండలో నీళ్లు తీసుకురావే. దాహంతో గొంతు పిడచకట్టుకుపోతుంది. ఇదిగోండి చల్లటి కుండ నీళ్లు. ఈ నీళ్లలో ఉదయాన్నే కొద్దిగా వట్టివేళ్లు 2 యాలకులు వేశాను. తాగండి, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. అబ్బా, ప్రాణం లేచొచ్చింది సీతమ్మ. బయట ఎండ అలా దంచి కొడుతుంటే మన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో కొండ కోణంలోకి వెళ్ళినంత చల్లగా ఉంది. నువ్వు ఇల్లంతా పేడతో అలికి ఆ కిటికీలకు వట్టివేళ్ల తడకలు కట్టి వాటిపై నీళ్లు చల్లడం వల్ల గాలి ఎంత చల్లగా వస్తోందో చూసావా? మన తాతల కాలం నాటి గడ్డి ఇల్లు కదండి. పైకప్పు ఎండుగడ్డి అవ్వటం వల్ల ఎండవేడిని లోపలికి రానివ్వదు. మట్టి గోడలు లోపలున్న చల్లదనాన్ని బయటకు పోనివ్వవు. అందుకే మన ఇల్లు ఎండాకాలంలో అంత చల్లగా ఉంటుంది. మీరు లోపలికి రండి. వేడివేడి అన్నం, తోటకూర పప్పు, వడియాలు చేశాను, తిందురుగాని. ఇంతలో ఇంటి గుమ్మం ముందు ఒక గొడుగు వేసుకుని చెమటలు కక్కుతూ సుబ్బయ్య, అతని పాలేరు రంగడు వస్తారు. సుబ్బయ్య ఊరిలో పెద్ద ధనవంతుడు, గర్విష్టి. ఈ మధ్యే ఊరి మధ్యలో సిమెంటుతో పెద్ద మిద్దె ఇల్లు కట్టుకున్నాడు. యారా రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? ఈ ఎండకు నీ పూరి గుడిసెలో ఉడికిపోతున్నావా ఏంటి? రండి సుబ్బయ్య గారు, నమస్కారం. ఉడికిపోవడం ఏముందయ్యా, మా గడ్డి ఇల్లు మాకు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. మీరిలా కూర్చోండి. ఆపు రామయ్య నీ మర్యాదలు. నీ పూరి గుడిసెలో మజ్జిగ తాగడానికి రాలేదు నేను. నా స్థాయేంటి? ఊరి మధ్యలో 5 లక్షలు పెట్టి పట్నం మేస్త్రీలతో సిమెంటు మిద్దిల్ని కట్టుకున్నాను. ఆ ఇంటి వైభవం చూస్తే కళ్ళు చెదిరిపోవాలి. నువ్వేమో ఇంకా ఈ పాతకాలపు గడ్డి ఇంట్లో ఈ మట్టి గోడల మధ్య పడున్నావు. నీకు ఇబ్బందిగా లేదా? ఇబ్బందే ఉంది పెద్ద ఆయన. మా నాన్నగారు కట్టుకున్న ఇల్లు ఇది. ఈ గడ్డి పైకప్పు కింద మాకు చాలా సుఖంగా ఉంది. ఆడంబరాలు లేకపోయినా ఆనందానికి లోటు లేదు. ఏంటో రామయ్య గారు, మా బాబుగారి మిద్దె ఇల్లు చూస్తే మీరు ఇలా మాట్లాడరు. ఇంట్లో పైన పెద్ద పంకా కూడా పెట్టించారు. పట్నం వాసన కొడుతోంది మా ఇల్లు. విన్నావుగా రామయ్య, ఈ వేసవికాలంలో నీ పూరి గుడిసె ఎండకు వేడెక్కిపోయి మీరు మాడిపోవడం ఖాయం. నా మాట విని ఈ ఇల్లు, ఈ స్థలం నాకు అమ్మేయ్. నా మామిడి తోట కలుపుకోవడానికి ఈ స్థలం పనికొస్తుంది. నేను ఇచ్చే డబ్బులతో నువ్వు ఎక్కడైనా వేరే ఇల్లు అద్దెకు తీసుకుని బతుకు. ఆలోచించుకో. పద పోదాం రంగా. ఈ మట్టి ఇంట్లో నాకు ఊపిరాడడం లేదు. సుబ్బయ్య, రంగడు అక్కడ్నుంచి గర్వంగా వెళ్ళిపోతారు. సీతమ్మ వాళ్ళు వెళ్లిన వైపు చూసి నవ్వుకుంటుంది. చూశారా అండి, సుబ్బయ్య గారికి తన డబ్బు, ఆ సిమెంటిల్లు చూసుకుని ఎంత గర్వమో. ప్రకృతికి సిమెంటుకి తేడా తెలియని అమాయకుడు. సరే కాని మీరు రండి, భోజనం చేద్దాం. వారం రోజులు గడిచాయి. మే నెల 3వ వారం. రోహిణి కార్తె ప్రవేశించింది. ఎండలు రికార్డు స్థాయిలో మండిపోతున్నాయి. భూమి పగుళ్లు తీస్తోంది. ఉదయం 10 గంటలకే జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. సుబ్బయ్య గారి కొత్త సిమెంటు మిద్దె ఇంట్లో హాస్యభరితమైన దృశ్యం మొదలైంది. ఒరే రంగా, ఏంట్రా ఈ ఉక్కపోతా? నా ప్రాణం పోయేలా ఉందే. ఆ పైన పంకా తిరుగుతుందా లేక నిప్పులు చెరుగుతుందారా? గాలంతా కాలుతోంది. నేను అప్పుడే చెప్పాను బాబు, పట్నం ఇల్లు మనకు వద్దు అని. ఆ సిమెంటు గోడలు పగలంతా ఎండను పీల్చుకొని ఇప్పుడు ఆ వేడిని లోపలికి వదులుతున్నాయి బాబు. మన మిద్దె ఇల్లు కాస్త ఇప్పుడు ఇస్త్రీ పెట్టేలాగా మారిపోయింది. అబ్బా, ఏరా, నేను 5 లక్షలు పోసి ఇస్త్రీ పెట్టే కట్టుకున్నానా? నోరు మూసుకొని విసురో. ఏరా, కనీసం ఆ కిటికీలన్న తీరా,
కాస్త గాలొస్తుందేమో. వద్దు బాబో, కిటికీలు తీస్తే బయట ఉన్న వడగాలి ముఖం మీద కొడుతోంది. ఏకంగా మనం తందూరి చికెన్ అయిపోతాం బాబో. కిటికీలు మూసే ఉంచడం మంచిది. నాకు పిచ్చెక్కిపోతోందిరా. ఇలా అయితే నేను బతకలేను. ఆ ట్యాంకులో నీళ్లు పట్టుకునిరా, కాస్త స్నానం చేసొస్తాను. ట్యాంక్ నీళ్ళ? అవి మరుగుతున్న నీళ్ళలా ఉన్నాయి బాబో. ఆ నీళ్లతో స్నానం చేస్తే చర్మం ఊడిపోవడం ఖాయం. మొన్న అలాగే స్నానం చేయబోయి నా వీపు సగం కాలిపోయింది తెలుసా. మరి ఇప్పుడు ఎలాగారా? నా దగ్గర లక్షలున్నాయి కానీ ఈ వేడిని తట్టుకునే మార్గం లేదు. నేల మీద పడుకుందామంటే ఆ ఫ్లోరింగ్ టైల్స్ వేడి పెనాల్లా కాలుతున్నాయి. నా మిద్దె ఇల్లు నాకు నరకం చూపుస్తోందిరా. ఇదే సమయంలో రామయ్య గడ్డి ఇంట్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇంటి చుట్టూ ఉన్న చెట్ల నీడ, ఇంటి పైకప్పు ఉన్న ఎండుగడ్డి ఎండను అడ్డుకుంటున్నాయి. రామయ్య సీతమ్మ ప్రశాంతంగా కింద చాప మీద కూర్చొని పచ్చడి మెతుకులు తింటూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, ఈ ఎండకు బయట పక్షులు కూడా నీడ కోసం వెతుక్కుంటున్నాయి. మన ఇంటి చల్లదనం చూసి 2 పిచ్చుకలు ఆ కప్పు మూలన గూడు కట్టుకున్నాయి చూసావా? అవునండి, ఇల్లు అంటే సిమెంటు గోడలు కాదు, ఇలా ప్రాణులకు ఆశ్రయమిచ్చేలా ఉండాలి. మన గడ్డి ఇల్లు శ్వాస తీసుకుంటుంది, అందుకే ఇది ఎప్పటికీ చల్లగా ఉంటుంది. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయం. సుబ్బయ్యకు ఎండ వల్ల, ఉక్కపోత వల్ల విపరీతమైన ఆయాసం, తలనొప్పి మొదలయ్యాయి. ఇంట్లో ఉండలేక స్వచ్ఛమైన గాలి కోసం బయటకొచ్చాడు. చెమటలతో తడిచిపోయి కళ్ళు బైర్లు కమ్ముతూ నడుస్తున్నాడు. అబ్బా, దాహం! ఈ ఎండ నన్ను చంపేస్తోంది. నా మిద్దె ఇల్లు బట్టీలాగా కాలుతోంది. ఎవరైనా కాస్త నీళ్ళు. అలా నడుస్తూ నడుస్తూ రామయ్య గడ్డి ఇంటి దగ్గరికి రాగానే వడదెబ్బ తగిలి సుబ్బయ్య స్పృహ తప్పి కింద పడిపోతాడు. అది చూసిన రామయ్య వెంటనే పరిగెత్తుకుని వస్తాడు. అయ్యో, సుబ్బయ్య గారు, కళ్ళు తెరవండి. సీతమ్మా, త్వరగా బయటకు రా. సుబ్బయ్య గారు వడదెబ్బ తగిలి పడిపోయారు. రామయ్య సీతమ్మ కలిసి వెంటనే సుబ్బయ్యను ఎత్తుకొని తమ గడ్డి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. ఇంటి లోపల పేడ అలికిన చల్లటి నేల మీద చాప వేసి పడుకోబెడతారు. అయ్యో, మూకమంతా ఎర్రబడిపోయింది, గొంతు ఎండిపోయింది. నేను వెంటనే కుండలో ఉన్న సబ్జా నీళ్లు, కాస్త రాగి జావ తీసుకొస్తాను. మీరాయన ముఖం మీద ఈ చల్లటి తడిగుడ్డ వేయండి. రామయ్య సుబ్బయ్య ముఖం మీద, నుదురు మీద చల్లటి నీళ్లతో తుడుస్తాడు. కిటికీలోంచి వస్తున్న వట్టివేళ్ల చల్లటి గాలి సుబ్బయ్య శరీరానికి తగులుతోంది. ఆ సహజమైన చల్లదనానికి 10 నిమిషాల తర్వాత సుబ్బయ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే పైకప్పుగా ఉన్న ఎండుగడ్డి, చల్లటి మట్టి గోడలు కనిపిస్తాయి. గాలి ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో అతనికి అర్థమవుతుంది. రామయ్య, నేను ఎక్కడున్నాను? ఇది నీ గడ్డి ఇల్లేనా? నేను స్వర్గంలో ఉన్నానా అనిపించింది. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? అవును సుబ్బయ్య గారు, ఇది మా గడ్డి ఇల్లే. బయట వడగాలి దారుణంగా ఉంది. మీకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పారు. సీతమ్మా, ఆ రాగి జావ తీసుకురా. ఇదిగోండి పెద్దాయనా, ఇది తాగండి. కడుపులో ఉన్న వేడి అంతా లాగేస్తుంది, ప్రాణం కుదుట పడుతుంది. అబ్బా, అమృతం తల్లి, అమృతం! నా కడుపులో ఉన్న మంట, నా శరీరంలో ఉన్న వేడి అంతా క్షణాల్లో మాయమైపోయింది. సుబ్బయ్య చుట్టూ ఇల్లంతా గమనిస్తాడు. సిమెంటు గోడలు లేవు, పైన తిరిగే పంకా లేదు. కాని అతనికి తన 1 కోటి రూపాయల మిద్దె ఇంట్లో దొరకని ప్రశాంతత, చల్లదనం ఆ చిన్న పూరి గుడిసెలో దొరికాయి. అతనికి తన అహంకారం తలుచుకొని సిగ్గువేస్తుంది. కళ్ళెమ్మట నీళ్లు తిరుగుతాయి. నన్ను క్షమించు రామయ్య. నేను డబ్బు మత్తులో పడి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను. నేను లక్షలు పెట్టి కట్టుకున్న ఆ సిమెంటు ఇల్లు ఎండాకాలంలో ఒక నరకమని నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. అది ఇల్లు కాదు, ఒక జైలు. అందులో గాలి రాదు, వెలుతురు రాదు. అయ్యో పెద్దాయనా, అలా అనకండి. వస్తువులు, ఇల్లు మన సౌకర్యం కోసమే కాని వాటిని చూసుకుని గర్వపడకూడదు. సిమెంటు గోడలు వేడిని దాచుకుంటాయి, కాని గడ్డి ఇల్లు ఆ వేడిని గాలికి వదిలేస్తుంది. ప్రకృతితో మమేకమై బతికితే ఏ కాలమైనా మనకు సుఖమే. నువ్వు చెప్పింది అక్షర సత్యం రామయ్య. డబ్బుతో సిమెంటు గోడలు కట్టుకోగలం, కానీ
ఇలాంటి స్వచ్ఛమైన చల్లదనాన్ని ప్రశాంతతను కొనుక్కోలేం. మొన్న నేను నీ ఇంటిని చిన్న చూపు చూశాను, నిన్ను అవమానించాను. కానీ ఈరోజు అదే ఇల్లు, ఆ ఇంటి యజమాని నా ప్రాణాలు కాపాడారు. నీ ఇల్లు మాత్రమే కాదు రామయ్య, నీ మనసు, నీ భార్య మనసు కూడా ఈ ఇంటి కంటే ఎంతో చల్లవైనవి. మీరు మా ఊరి పెద్దలు సుబ్బయ్య గారు. కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం మా బాధ్యత. మీరు కాసేపు ఇక్కడే పడుకొని విశ్రాంతి తీసుకోండి. నేను కాస్త నిమ్మకాయ రసం చేసి తెస్తాను. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. ఇకపై నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. రామయ్య, ఈ వేసవికాలం పూర్తయ్యేదాకా పగటిపూట నేను నీ ఇంట్లోనే ఉండిపోతాను. ఏమంటావు? నీ వట్టి వేళ్ల చాపల గాలికి, నీ భార్య చేతిరాగి జావకు నేను బానిసైపోయాను. నా మిద్దె ఇంటికి నేను రాత్రి మాత్రమే వెళ్తాను. సుబ్బయ్య మాటలకు రామయ్య, సీతమ్మ పగలబడి నవ్వుతారు. ఆ గడ్డి ఇంట్లో ఆహ్లాదకరమైన నవ్వులు వికసిస్తాయి. ఆ రోజు నుండి సుబ్బయ్యలో గర్వం పూర్తిగా పోయింది. తాను అందరిలా మట్టి మనిషిని అని తెలుసుకున్నాడు. రామయ్య కుటుంబానికి ఎంతో మంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఆ అందమైన గడ్డి ఇల్లు కేవలం ఎండకే కాదు, సుబ్బయ్య మనసులో ఉన్న అహంకారం అనే వేడికి కూడా చల్లటి మందు వేసింది. నిజమైన సిరి సంపదలు సిమెంటు గోడల్లోనూ డబ్బులోనూ ఉండవు. ప్రకృతికి దగ్గరగా ఆడంబరాలు లేకుండా జీవించడంలోనే అసలైన సుఖముంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వెచ్చని మనసు, ప్రేమ మాత్రమే మనిషికి నిజమైన గొప్పతనాన్ని ఇస్తాయి. నర్సయ్య గజగజ వణుకుతూ గొంగళి వెతుకుతుంటాడు. పొయ్యి దగ్గర గంగవ్వ నిప్పులు రాజేస్తుంది. అబ్బా అబ్బా, గంగవ్వ, ఆ గొంగలెక్కడుందే? చలి ఎముకల్లోకి సూదుల్లా దిగుతోంది. ఈ ఏడాది చలి పులిలా పంజా విసిరింది. పొగ మంచు చూడెలా ఉందో. ఈ రోజు నదికి వెళ్ళడం నా వల్ల అయ్యేలా లేదు. వెళ్ళక ఏం చేస్తాం నర్సయ్య గారు? ఇంట్లో గింజలు నిండుకున్నాయి. నిన్నటి చేపలమ్ముదామంటే ఆ కోటయ్యగాడు బేరం చెడగొట్టాడు. ఈ రోజైనా 4 మంచి చేపలు పడితేనే కదా మనకు పూట గడిచేది. నిజమేనే, కాని ఆ గోదావరి నీళ్లు చూస్తే భయమేస్తోంది. చేయి పెడితే రక్తం గడ్డకట్టేలా ఉంది. ఆ కోటయ్యగాడు నిన్న ఏమన్నాడో తెలుసా? ఈ చలిలో నీకెందుకురా వేట, ఈ ఇంట్లో పడుకో, నా దగ్గరున్న పాత చేపలు అమ్ముకో అంటాడు. వాడికేం డబ్బు మదం, వాడి దళారి బుద్ధి పోనిచ్చుకుంటాడా? వాడి మాటలు వినకండి. వాడు పాత చేపలకు రంగు పూసమ్ముతాడు. మనం కష్టపడినా సరే తాజా చేపలే అమ్మాలి. ఇదిగోండి, వేడి వేడి గంజి తాగండి, కాస్త సత్తువ వస్తుంది. ఈ గంజి అమృతంలా ఉంది గంగవ్వ. సరే, వాళ్ళ భుజాన వేసుకుని బయలుదేరుతాను. నువ్వు ఆ బుట్టలు సిద్ధం చేసుకో. ఈరోజు సంత జరిగే రోజు. నేను చేపలు తేగానే నువ్వు సంతకు తీసుకురావాలి. మీరు జాగ్రత్తండి, మంచు ఎక్కువగా ఉంది, కాలు జారేరు. ఆ దేవుడి దయ వల్ల మంచి కొర్రమీను దొరికితే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. చూద్దాం, ఆ గంగమ్మ తల్లి కరుణిస్తే అన్నీ దొరుకుతాయి. నర్సయ్య నది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడప్పటికే కోటయ్య పెద్ద కోటు వేసుకొని, తలకు మఫ్లర్ చుట్టుకొని చలిమంట కాచుకుంటూ కూర్చున్నాడు. ఓహో, వచ్చావా నర్సయ్య? నేను ఈ రోజు నువ్వు రావు, ముడుచుకొని పడుకుంటావనుకున్నాను. పేదవాడికి చలి కంటే ఆకలి మంట ఎక్కువ కోటయ్య గారు. పడుకుంటే పొట్ట నిండదు కదా. మీరేంటి ఇంత పొద్దున్నే ఇక్కడ? వ్యాపారం నర్సయ్య, వ్యాపారం. ఈ రోజు సంతలో చేపలకు భలే గిరాకీ ఉంటుంది. పట్నం నుండి దొరలు వస్తున్నారు. నాకు క్వింటాళ్ల కొద్దీ చేపలు కావాలి. అందుకే జాలరులు ఏం తెచ్చినా ఇక్కడే కొనేద్దామని కూర్చున్నాను. మంచిదే కదా, న్యాయమైన ధరిస్తే అందరూ మీకే ఇస్తారు. న్యాయం, ధర్మం అని నీతులు చెప్పకో. చూడు నర్సయ్య, ఈ చలిలో నువ్వు నీళ్లలో దిగడం అవసరమా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? నా గోడౌన్లో నిన్నటివి మొన్నటివి చేపలు చాలా ఉన్నాయి. అవి ఐస్లో పెట్టుంచాను. కాకపోతే కొంచెం కళ్ళు తెల్లబడ్డాయి. నువ్వేం చేస్తావంటే, ఈ రోజు నువ్వు నదిలో దిగినట్టు నటించు. నా పాత చేపలను నీ బుట్టలో వేసుకుని సంతకు తీసుకెళ్ళు. ఇప్పుడే పట్టిన తాజా చేపలు అని అమ్మో. వచ్చిన లాభంలో నీకు సగం ఇస్తాను. నీకు చలిబాధ తప్పుతుంది, నాకు సరుకు వదులుతుంది. చిచి, ఎంత మాట అన్నావు కోటయ్య? చచ్చిన చేపలను బ్రతుకున్నాయని అమ్మమంటావా? జనం ప్రాణాలతో చెలగాటమా?
అది పాపం. ఆ పని నేను చేయను. పాపం అట పాపం. ఈ రోజుల్లో నిజాయితీకి కాలం చెల్లింది నర్సయ్య. జనం కూడా వెర్రి వాళ్ళు. పైన తలతలలాడితే చాలు కొనేస్తారు. నువ్వు కాదంటే చెప్పు, వేరే వాడిని చూసుకుంటాను. కానీ నువ్వు పట్టిన చేపలు మాత్రం నేను కొనను. సంతలో నిన్ను అమ్మనివ్వను. నా దెబ్బ ఏంటో చూపిస్తాను. నీ బెదిరింపులకు భయపడేవాణ్ణి కాదు. నా కష్టం నాది, నా నిజాయితీ నాది. నేను నదిలో దిగుతాను, తాజా చేపలే పడతాను. సంతలో ఎవరి సరికి అమ్ముడుపోతుందో చూద్దాం. వెళ్ళు వెళ్ళు. ఈ చలి నీళ్లు నిన్ను మింగేయకపోతే అప్పుడు అడుగు. మధ్యాహ్నం వేళ సంత కిటకిటలాడుతోంది. ఒక పక్క నర్సయ్య, గంగవ్వ తాజా చేపల బుట్టలతో కూర్చున్నారు. మరోపక్క కోటయ్య తన మనుషులతో పెద్ద స్టాల్ పెట్టి పాత చేపలకు నూనె రాసి తళతళలాడేలా చేసి అమ్ముతున్నాడు. సంతలో వినియోగదారులు సుబ్బమ్మ, గౌరమ్మ, వీరయ్య వచ్చారు. ఏమయ్యా కోటయ్య, ఈ రోజు చేపలు బాగున్నాయా? పోయిన వారం ఇచ్చినవి ఇంటికి వెళ్లేసరికి వాసనొచ్చాయి. అయ్యో సుబ్బమ్మ గారు, అది మీ పొరపాటు అయ్యుంటుంది. ఈ రోజు చూడండి, బంగారు ముద్దల్లాంటి చేపలు ఇప్పుడే నదిలోంచి గెంతుతుంటే పట్టుకొచ్చాను. చూడు ఎలా మెరుస్తున్నాయో. అవును, నిజమే, బాగా మెరుస్తున్నాయి. ధరెంత? మీకోసం కిలో 2 రూపాయలే, బయటైతే 3 రూపాయలు. సరే, 2 కిలోలివ్వు అని కోటయ్య అమ్మిన చేపల్ని కొనుక్కుంటుంది సుబ్బమ్మ. అటుపక్క నర్సయ్య దగ్గర గిరాకీ తక్కువగా ఉంది. అతని చేపలు సహజంగా ఉన్నాయి. కోటయ్య చేపల్లా కృత్రిమ మెరుపులేదు. ఏరా నర్సయ్య, నీ చేపలేంటి వెలవెలబోతున్నాయి? కోటయ్య దగ్గర చూడు, జరం ఎగబడుతున్నారు. గౌరమ్మ గారు, మెరిసేదంతా బంగారం కాదు, అవి పాత చేపలు. వాటికి నూనె రాసి అమ్ముతున్నాడు. నావి చూడండి, ఇప్పుడే పట్టినవి. కళ్ళు చూడండి, ఎర్రగా ఉన్నాయి. అదే తాజాదనానికి గుర్తు. ఏమోరా, వాడివి చూడ్డానికి బాగున్నాయి, నీవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అయినా ధరెంత? కిలో 2.5 రూపాయలు. కష్టం ఎక్కువమ్మా, తగ్గించలేను. అబ్బో, వాడి దగ్గర 2, నీ దగ్గర 2.5. వద్దులే, నేను కోటయ్య దగ్గరే కొంటాను. చూసారండి, జనం మోసపోవడానికే ఇష్టపడుతున్నారు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా లాభం లేదు. కంగారు పడక్ గంగవ్వ, నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. కాసేపు ఓపిక పట్టు. సంతలో సాయంత్రమవుతోంది. కోటయ్య సరుకు చాలా వరకు అమ్ముడుపోయింది. నర్సయ్య దగ్గర ఇంకా చేపలు మిగిలే ఉన్నాయి. కోటయ్య గర్వంగా నర్సయ్య దగ్గరికొచ్చాడు. ఏరా నర్సయ్య, ఈగలు తోలుకుంటున్నావా? నేను పొద్దున్నే చెప్పానా లేదా? నా మాట విని ఉంటే ఈ పాటికి నీ బుట్ట ఖాళీ అయ్యేది, జేబు నిండేది. ఇప్పుడు చూడు, ఈ చేపలింటికి తీసుకెళ్లి పులుసు పెట్టుకుని నువ్వే తినాలి. పర్లేదు కోటయ్య, నా చేపలు మిగిలితే ఎండబెట్టుకుంటాను, కానీ జనాన్ని మోసం చేయను. నీ నీతులు నీకే మిగిలాయి. సరే, నా దగ్గరికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. పట్నం నుండి వచ్చిన దొరగారు ఊరిలో అందరికీ భోజనాలు పెడుతున్నారట. ఆయనకు ఇంకా చేపలు కావాలి. నా దగ్గర అయిపోయాయి. నీ చేపలివ్వు, కిలో రూపాయి చొప్పున కొంటాను. రూపాయికా? మా కష్టం కూడా రాదు కదా. ఇవ్వకపోతే మీ ఇష్టం. సాయంత్రం దాటితే అవి పాడైపోతాయి. అప్పుడు అనా కూడా రాదు. ఆలోచించుకోండి. వద్దు గంగవ్వ, వీడికి అమ్మే బదులు నదిలో వదిలివేయడం మేలు. కోటయ్య, నువ్వెళ్ళు, నేను అమ్ముకోగలను. నీ మొండి ఘట్టం. సరే, నీ చావును. కాసేపటి తర్వాత సంతలో పెద్ద గొడవ మొదలైంది. ఉదయం చేపలు కొన్న సుబ్బమ్మ, గౌరమ్మ, వీరయ్య అందరూ కోటయ్య కొట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో చేపల సంచులున్నాయి. ఏమయ్యో కోటయ్య, మమ్మల్ని మోసం చేస్తావా? ఇవా నువ్వు అమ్మిన చేపలు. ఏమైంది సుబ్బమ్మ గారు, ఎందుకు అరుస్తున్నారు? ఇంటికి వెళ్లి కడుగుతుంటే చేపల మీదున్న మెరుపు పోయింది. లోపల మాంసం మెత్తగా కుళ్ళిపోయినట్టుంది. వాసన చూస్తే చచ్చిన ఎలక వాసన వస్తుంది. ఇవా నువ్వు తెచ్చిన తాజా చేపలు? అవును, నేను వండుదామని పొయ్యి మీద పెడితే ఇల్లంతా ఒకటే దుర్వాసన. మా ఆయన నన్ను తిట్టిపోశారు. నీకు బుద్ధుందా? పాత చేపలకు రంగు పూసమ్ముతావా? మా డబ్బులు మాకిచ్చేయి. ఊరి పెద్దనని కూడా చూడకుండా నన్నే మోసం చేస్తావా? నువ్వు మనిషివా లేక రాక్షసుడివా? ఈ కుళ్ళిన చేపలు తిని మా పిల్లలు రోగాల పాలవాలా?
అయ్యో వినండి, అది నా తప్పు కాదు. ఆ ఐస్ కరిగిపోయి ఉంటుంది, లేకపోతే. నోర్మోయ్, ఉదయం నర్సయ్య చెప్పాడు నీవి పాత చేపలని. మేము వాడి మాట వినలేదు. చవకగా వస్తున్నాయని ఆశపడ్డాం. మాకు తగిన శాస్తి జరిగింది. జనం కోటయ్యను చుట్టుముట్టారు. కోటయ్య భయంతో వణికిపోతున్నాడు. పదండి, అందరం నర్సయ్య దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గర తాజా చేపలున్నాయి. కనీసం రాత్రికైనా మంచి తిండి తిందాం. జనమంతా నర్సయ్య కొట్టు దగ్గరకొచ్చారు. నర్సయ్య, మమ్మల్ని క్షమించురా. నీ మాట నమ్మలేదు. ఆ మోసగాడి మాటలు విని మోసపోయాం. నీ దగ్గరున్న చేపలివ్వు. 2.5 కాదు, 3 రూపాయలైనా ఇస్తాం. అయ్యో గౌరమ్మ గారు, క్షమాపణ ఎందుకు? వ్యాపారంలో ఇవన్నీ మామూలే. నా దగ్గరున్నవి ఇప్పుడే పట్టిన తాజా చేపలు. కాని నేను 3 రూపాయలు తీసుకోను. ఉదయం చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. 2.5కి తీసుకోండి. నువ్వు నిజాయితీపరుడివి నర్సయ్య. కష్టపడినా ధర్మాన్ని వదలలేదు. ఆ కోటయ్యగాడికి తగిన శాస్తి జరిగింది. వాడి బండారం బయటపడింది. ఇక ఈ ఊర్లో వాడి దగ్గరెవరు కొనరు. చూసారా అండి, మీ నిజాయితీ గెలిచింది. ఆ గంగమ్మ తల్లే మనకు దారి చూపించింది. సంత ముగిసేసరికి నర్సయ్య బుట్టలన్నీ ఖాళీ అయ్యాయి. అతని జేబు నిండా డబ్బులు, మనసు నిండా తృప్తి. కోటయ్య మాత్రం తన కుళ్ళిన చేపల కుప్ప మధ్య అవమానంతో తలదించుకొని కూర్చున్నాడు. ఎవ్వరూ అతని వైపు చూడటం లేదు. చూసావా గంగవ్వ, చలికాలంలో చేపల వ్యాపారం అంటే ఆషామాషీ కాదు. చలిని తట్టుకోవచ్చు, కాని అపనిందను తట్టుకోలేం. ఈ రోజు నా కష్టానికి ఫలితం దక్కింది. నిజమేనండి, మోసం చేసి సంపాదించింది మంచులా కరిగిపోతుంది. కష్టపడి సంపాదించింది రాయిలా నిలుస్తుంది. పదండి, ఇంటికి వెళ్ళి వేడివేడి చేపల పులుసు వండుకుందాం. అలాగే, ఈరోజు మన ఇంట్లో పండగే. నిజాయితీ ఆలస్యంగానైనా గెలుస్తుంది. మోసం తాత్కాలిక లాభాన్నిచ్చినా చివరకు అవమానాన్ని, నష్టాన్ని మిగులుస్తుంది. నాణ్యత ముఖ్యం కాని ఆర్భాటం కాదు.